పేర్స్ అందరగట్ని. అదే అమ్మఒడి పథకాన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కట్టుకొని 6 to 12వ తరగతి వరకు 10+2 దాకా ఎన్ని స్కూళ్ళు నిర్మాణం చేసుకోవచ్చో ఒకసారి ఊహించుకోండి. అది జాతికి అసెట్గా మారద్ది, పిల్లోళ్ళకు కూడా మనం చదువు అందించడం అవుతాం. 2, గ్రామీణ ప్రాంతాల్లో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్ నేను అందిస్తున్నా మీకు. గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే 6th క్లాస్ నుంచి మనం ఇంటర్మీడియట్ దాకా చదువుకోవాలంటే పల్లెల్లో పిల్లలు ఆటోలకో బస్సులకో వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఈ ఇప్పుడు ఏదైతే ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకుంటున్నారో స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్నా కూడా బస్సులు వస్తాయి, ప్రైవేట్ స్కూల్స్ పెట్టినట్టు స్కూల్ బస్సులు కానీ ఏర్పాటు చేస్తే పిల్లోని ఇంటికాడ నుంచి తీసుకుపోయి మళ్ళీ ఇంటికాడ స్కూల్కి వదిలేసి మళ్ళీ సాయంత్రం కానీ వదిలేయగలిగితే ఆ బస్సుల్లో బీటెక్ చదువుకునే పిల్లోళ్ళు, ఎంటెక్ చదువుకునే పిల్లోళ్ళు, ఎంసీఏ చేసే పిల్లోళ్ళు అందరు రవాణా చేస్తారు కదా, ఫ్రీగా బస్సు పోతారు కదా. అంటే ప్రజలకి ఏమందంటే డబ్బులు ఇస్తే ఈ ఓట్లు మనకి వస్తాయన్నటువంటి సంకుచిత భావం అన్నమాట. 2ది, డబ్బులు ఎక్కడా వృధా అవుతుందో కూడా నేను చెప్తాను వెంకటకృష్ణ గారు. ఈరోజు మనకి ఈ పౌర సరఫరాల శాఖ తీసుకుందాం. కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, పెన్నా డెల్టా, 3 డెల్టాల్లో ఇన్ని లక్షల ఎకరాలు వరి పండిస్తుంటే వరి పండించేవాడు ఎవడన్నా రేషన్ బియ్యం తీసుకుంటాడా? ఎందుకు తీసుకుంటారు? ఆ రేషన్ బియ్యం 43 రూపాయలు పెట్టి కొని ప్రభుత్వము వృధాగా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేసి అక్కడ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. కేవలం డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసిన వీళ్ళు మాఫియాకి అవకాశం ఇస్తుండేది ఎక్కడ? ప్రభుత్వం. జరిగింది అదే కదా, ఆ మాఫియాకి అవకాశం ఇస్తుండేది ప్రభుత్వమే. తర్వాత డబ్బులను ఇంకా చెప్తాను చూడండి, అనేక వైఫల్యాల చుట్టూ ఇవాళ నెల్లూరు జిల్లాలో 350 రూపాయలు తెల్లరాయికి రాయల్టీ పెట్టింది గనుల శాఖ. యాక్చువల్గా ఎంత అమ్మతొర్ర లోకల్లో ఉండేవాళ్ళు 7,500 నుంచి 8,500లో లోకల్లో ఒక రింగులేటర్కి అమ్మేసి, అదే ఆ చెన్నై నుంచి సెమీ కండక్టర్ పరిశ్రమకి ఆ తెల్లరాయి చైనాకు పోతే 35,000 టన్ను. ఆ డబ్బంతా ఎవరు తింటున్నాడు? ఇది వ్యాలిటీ పై. ఇంకా రాత్రికే వస్తుండా 859 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని యాళ్ళు రూపంలో దోచిపెడితే మూసుకొని కూర్చొని ఐఎన్పిఆర్ మినిస్టర్ ఒక్క నోటీస్ ఇలా. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో ఐఎన్పిఆర్ మినిస్టరు పనిచేసిందా లేదా? 859 కోట్ల రూపాయలు ఎవరమ్మమ్మ గుర్తుమని తీసుకున్నారు. ఇంత అప్పులు చేసి ఒక మీడియా సంస్థకి దోచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఐఎన్పిఆర్ మినిస్టర్నే డైరెక్ట్ అడుగుతుండా, ఇంతవరకు నోటీస్ ఇచ్చిండా? 451 కోట్ల రూపాయలు సాక్షి మీడియాకి ఇస్తే, దేవులపల్లి అమరగాడికి 100 కోట్ల రూపాయలు ఇస్తే ఇంతవరకు సిఐడిలో కేసు పెట్టలా. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి